పురాణాల ప్రకారం అసురులకు దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందట. ఆ టైంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకున్నారట. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా శచీదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా నేటికి రాఖీ పండుగను మనం జరుపుకుంటున్నాము. అలాగే మరో కథ కూడా ఉంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చుట్టింది. తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కృష్ణుడు ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలిచాడు. పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భావం చెందిందని పండితులు చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుంది. ఓణం పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి. అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన బారి నుంచి అందరినీ రక్షించేందుకు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగుపెడతారు. అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలో శుద్ధ పౌర్ణమి తిథి నాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించి తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది.